మహిళా రిజర్వేషన్ బిల్లుని ఓడించిన విపక్షాల మీదన సాధారణంగా అధికార పక్షం తీవ్ర స్థాయిలో స్పందిస్తుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళెవ్వరూ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఘాటైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుల్ని వ్యతిరేకించిన పార్టీలు దానివల్ల తామేం సాధించామనేది గట్టిగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గవనేది వాస్తవం. అదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వాయిదా పడింది. దీనివల్ల అటు దక్షిణాది రాష్ట్రాలకు కానీ ఇటు మహిళలకు కానీ న్యాయం జరగలేదు. ఒకవేళ 2026 జనాభా లెక్కలు కనుక అమలైతే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఇప్పటికే కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల జనాభా పెరుగుదల తగ్గిన దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నేను ఇంతకుముందు కూడా అనేక సార్లు ప్రస్తావించింది అదే. నియోజకవర్గాల పునర్విభజన అన్నటువంటిది జనాభా ప్రాతిపదికన అన్నటువంటిది 2023లో పెట్టినటువంటి తీర్మానం ప్రకారం జరిగితే దానికి ఇంకే రాజ్యాంగ సవరణ అక్కర్లేదు, ఆటోమేటిక్గా అప్పుడే అమలు చేసేసారు. అది చట్టాన్ని అమలు చేయమంటున్నాడు రాహుల్ గాంధీ. అదే జరిగితే అప్పుడు దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. కనీసం 20-30 సీట్లు దక్షిణాదికి పోతాయి. 190, 150, 140 అయిపోతుంది. ఇప్పుడు 196 ఉన్నాయి. అదే అమిత్ షా చెప్పినటువంటి లెక్క. మనకే ఆంధ్రప్రదేశ్కి 5 సీట్లు దాకా తగ్గుతాయి, తెలంగాణకి 4-5 సీట్లు తగ్గుతాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆ రోజునే 2023లో పెట్టినప్పుడే ఆ పాయింట్ పెట్టి మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేయడానికి వెనకాల ఉన్న కారణం అదే. రాజ్యాంగ సవరణ వాళ్ళు ఎందుకు చేయాలనుకున్నారు, 50% అన్నటువంటిది ఎందుకు అనుకున్నారు అంటే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది కాబట్టినే చెప్పారు. జరగకుండా తీసుకొచ్చారు, కానీ దాన్ని నాశనం చేశారు. అదే అటు ఇంకా వేగంగా అటు చంద్రబాబు కానీ ఇటు పక్కన పవన్ కళ్యాణ్ కానీ ఎన్డీఏ భాగస్వాములు ఇటు పక్కన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు వీళ్ళెవరికంటే కూడా ముందుగా జగన్ స్పందించడం కీలకమైన పాయింట్.